చిన్న గొడవ ఏకంగా పోలీస్ స్టేషన్లో రెండు వర్గాలు కొట్టుకులా చేస్తుంది. అడ్డుకోపోయిన పోలీసులకు దెబ్బలు తప్పలేదు. ఒక విధంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్ WWF తరహా ఫైట్కు వేదికగా మారిపోయింది. జనసేన కార్యకర్తలపై దాడి ఒక ఊరిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. బాపట్ల జిల్లా కొల్లూరులో వైన్ షాప్ ఎదురుగా బండిపై నూడిల్స్ విక్రయిస్తున్నాడు జనసేన పార్టీ కార్యకర్త జానకిరాం. ఎదురుగా వైన్ షాప్ రాబోతుందని తెలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అతనిపై అప్పట్లోనే దాడి జరిగింది. ఈ వివాదం తీవ్రం కావటం స్థానికులు జోక్యం చేసుకుని పరిష్కరించారు. శుక్రవారం రాత్రి తన వ్యాపారం ముగించుకుని వెళుతున్న సందర్భంలో సురేష్ అనే వ్యక్తి మద్యం మత్తులో జానకిరాంపై బాటిల్తో దాడి చేశాడు. టీడీపీ మండల నాయకుడిగా ఉన్న మధుసూదన్ ప్రసాద్ను గతంలో తిట్టావు అన్నది సురేష్ వాదన. గాయాలతోనే ఫిర్యాదు చేసేందుకు కొల్లూరు పోలీస్ స్టేషన్కు బంధువులతో కలిసి వెళ్లాడు జానకిరాం. ఈ విషయం తెలుసుకుని బాధితుని బంధువులు బాలు, శివ ఇద్దరూ పిఎస్కు వచ్చారు. రక్త గాయాలతో ఉన్న తమ మేనమామ జానకిరాంను చూసి ఆగ్రహంతో సురేష్ నివాసం ఉండే పల్లె వద్దకు వెళ్లారు. తమ జోలికి వస్తే అంతు చూస్తామంటూ స్థానికులకు వార్నింగ్ ఇచ్చి తిరిగి పోలీస్ స్టేషన్కు వెళ్లిపోయారు. ఇది గమనించిన పల్లెలోని 50 మంది యువకులు పోలీస్ స్టేషన్కు చేరుకుని మా ఏరియాకు వచ్చి మాకే వార్నింగ్ ఇస్తారా అని ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో జానకిరాం బంధువులు గాయపడ్డారు. స్టేషన్లో ఇవేం దుందుకుడు చర్యలు అని పోలీసులు అడగబోతే వారిని నెట్టివేశారు. ఈ క్రమంలో పోలీసు అధికారికి గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్లోని ఫర్నిచర్ ధ్వంసమైంది. పూల కుండీలను పగలగొట్టారు. ఒక విధంగా చెప్పాలంటే పోలీస్ స్టేషను రణరంగంగా మార్చేశారు. కుర్చీలు, బెంచీలు విరగ్గొట్టారు. చూస్తుండగానే పోలీస్ స్టేషన్ రక్తసిక్తమైంది. ఘర్షణలో జానకిరాం అక్క, బావ మరొకరు గాయపడ్డారు. జానకిరాం బంధువు సైతం కోడికత్తితో ముగ్గురిపై ప్రతిదాడికి దిగారు. గంటన్నర పాటు ఫైటింగ్ సీన్ సాగింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో అదనపు బలగాలను రప్పించి కంట్రోల్ చేశారు. తీవ్రంగా గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొల్లూరు నివురుగప్పిన నిప్పులా మారింది. గ్రామంలో పోలీసులు సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. జనసేన కార్యకర్త జానకిరాంపై కావాలని దాడి చేశారని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. కొల్లూరు పోలీస్ స్టేషన్లో డీఎస్పీతో మాట్లాడారు. తమ వారిని కులం పేరుతో తిట్టడం సరికాదన్నారు. ఇలాంటి పోకడ్లు మానుకోవాలని, జనసేన కార్యకర్తలపై దాడులకు దిగితే ఊరుకునేదే లేదని ఆయన హెచ్చరించారు. జనసేన పార్టీ తరపున చెప్తున్నాను, కాపు కులం తరపున కూడా చెప్తున్నాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే, మా సహనం అద్దులు మీరితే ఎట్లా ఉంటుందో ఒక్కసారి చెప్తున్నాం. ఊహించుకోండి. ఇక్కడ చేతగాక కూర్చోలేదు, చేవలేక కూర్చోలేదు, చెయ్యలేక కాదు. సమాజంలో ఉంటున్నాం అని చెప్పే ఒక ఆలోచనతో వెనక్కి తగ్గి ఉంటే అది చేతగాంతాను అనుకుంటారేమో. ఈ మూకకందరిగా చెప్తున్నాను, మూట కట్టి తీసుకెళ్తాం. అంతదాకా తెచ్చుకోవద్దు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మా వాళ్ళకు కూడా చెప్తున్నాను, జరిగిందని ఇంతటితో వదిలేద్దాం. చట్టం తన పని తాను చేసుకుందంటట్టుగా చట్టం ఏం చేస్తుందో చూద్దాం. ఎస్, మా వాళ్ళ మీద కూడా కొంతమంది మీద కేసులు పెట్టారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళకి ఏ రకంగా మేము న్యాయంగా వాళ్ళని న్యాయపరంగా చూసుకుని తీసుకురావాలో ఆ ప్రక్రియ జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ పోలీస్ స్టేషన్లో జరిగిన దానికి పోలీసు వారు ఏ రకంగా చర్యలు తీసుకుంటారో చూసి తదనంతరం మేము కూడా దానికి రియాక్షన్ ఎట్లా ఇవ్వాలో ఆ విధంగా ఇస్తాం. మరొక్కసారి హెచ్చరిస్తున్నా, కొల్లూరులో ఇక్కడేదో మీ అడ్డా అనుకుంటున్నారేమో, మూట కట్టుకెళ్తాం చెప్తున్నా. జాగ్రత్తగా ఉండమని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తే తెలుసుకుంటాం. కొల్లూరు పోలీస్ స్టేషన్లో జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ ఘర్షణలో పోలీసులకు గాయాలయ్యాయని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 39 మందిపై కేసులు పెట్టినట్లు ఆయన వెల్లడించారు. 2 వర్గాలకు చెందిన 6 గాయపడగా వారిని జీజీహెచ్కు తరలించామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించారు. కొంతమంది సుమారు 15 మంది కొల్లూరు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. ఆ ఉభయులు ఇక్కడ స్టేషన్ దగ్గర ఎదురెదురుపడి ఘర్షణ పడి పోలీస్ స్టేషన్లో కూడా విచక్షణ కోల్పోయి ఫర్నిచర్ అది ధ్వంసం చేశారు. అలాగే అక్కడ మా స్టాఫ్ తక్కువ మంది ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి హోంగార్డు ఆమె కూడా తోసేసి
అందులో ఒకరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనిపైన మాకు సీసీ ఫుటేజ్ అవన్నీ ఉన్నాయి. ఉభయకు సంబంధించి ఒక ముగ్గురు వ్యక్తుల్ని ఇంజూర్డ్ ఉంటే వాళ్ళని హాస్పిటల్ పంపడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసి వాళ్ళ స్టేట్మెంట్ ప్రకారంగా కేసు రిజిస్టర్ చేసి దీనికి సంబంధించి అందరి వ్యక్తుల్ని మాకున్నటువంటి టెక్నాలజీ సీసీ ఫుటేజ్లు అన్నీ కూడా వెరిఫై చేసుకొని అందరి మీద కఠినమైనటువంటి చర్యలని చట్టరీత్యా తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ క్రమంలో పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేశారు కదా. ఆ రాత్రి వాళ్ళందరూ తాగిన దీనిలో అక్కడ ఉన్నటువంటి తక్కువ మంది పోలీసులు కూడా తోసేసి అందులో ఒక హోంగార్డ్ని కూడా వాళ్ళు అసాల్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. వీళ్ళందరి మీద కూడా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. మొత్తానికి ఒక వివాదం చిలికి గాలివాన్లాగా మారింది. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కులాలకు పార్టీలకు చుట్టుకుంది. పార్టీ నాయకులు కూడా ఎంటర్ కావడంతో మరింత ముదిరింది. మరి ఈ కేసులో అరెస్టులు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.